నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు కేంద్రాల ఎంపిక ప్రతిపాదనలపై సమావేశం. జొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్. నంద్యాల పట్టణంలో గల పద్మావతి నగర్ లో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గ్రామం ఉత్సవం. జిల్లా స్థాయి బాల బాలికల కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు. ప్రగతి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక సమ్మె. బనగనపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో 1,23,90,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగనపల్లె పట్టణం కొండపేట కాలనీకి చెందిన 10 మైనారిటీ కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిక. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల జాబితా ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ కు సమర్పించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్ల నిర్వహణ తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సయ్యద్ రియాద్ బాషా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి శివరామిరెడ్డి, బీజేపీ పార్టీ తరపున చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ తరపున సూర్యనారాయణ రెడ్డి, సిపిఐ పార్టీ తరపున రమేష్ కుమార్, బీఎస్పీ పార్టీ తరపున వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, శాంతిరామ్ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలు ఓట్ల లెక్కింపుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని గుర్షపడి ఇంగ్లీష్ మీడియం స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, నెరవాడ గురుకుల పాఠశాల తదితర కళాశాలలు అనుకూలంగా లేవని రాజకీయ పార్టీలు ఆపేక్షిస్తే గతంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాలని అంగీకరించడంతో జిల్లాలో గుర్తించిన సంబంధిత కళాశాలల జాబితాను ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు సమర్పించి తదుపరి చర్యలు గైకొంటామని కలెక్టర్ వివరించారు. ముందర పెట్టుకొని సీల్ వేసుకొని వచ్చేసి మొత్తం అందరూ వస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా దాన్ని అందరూ మన అందరికంటే కూడా జొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు రాజమోహన్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిడుతూరు, పామ్లపాడు, నందికొట్కూరు మండలాల్లో జొన్న కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. జొన్నలు కొనుగోలు కేంద్రాలకు చేరేలా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా రైతులకు అవసరమైన వాహనాలు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై డిఎం ను ఆయన సూచించారు. రైతులకు అవసరమైన గన్ని బ్యాగ్లను కూడా సమకూర్చాలన్నారు. అలాగే కౌలు రైతులందరికీ రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ను ఆదేశించారు. మిరప పంట కొనుగోలు యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసే విధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గడివేముల మండలంలో జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో రైతులు వేసిన జొన్న పంట ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్యం వలన నాణ్యత తగ్గి కొనుగోలుకు అవకాశం లేకుండా పోతుందని, పశుదాన కింద కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులను సూచించారు.
మిగిలిన మొత్తాన్ని సంబంధిత ఫ్యాక్టరీ నుండి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అనంతరం నాబార్డు వారి 2024-25 పొటెన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్ ను ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, నాబార్డు డిఎం సుబ్బారెడ్డి, మార్కెటింగ్, మార్క్ఫెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నెల వ్యవసాయ సలహా మండలి మీటింగు జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అధ్యక్షతన జరగడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జిల్లాలో జొన్నల కొనుగోలు జరుగుతూ ఉంది. జొన్నల కొనుగోలుకు రైతులకు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే సివిల్ సప్లై వాళ్ళు నోడల్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళు రైతులకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి లేదా ట్రాన్స్పోర్ట్కు వెహికల్ సఫిషియెంట్గా పెట్టాలని ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా గన్ని బ్యాగ్స్కు ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకోవాలని, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఇంకా ఫర్దర్గా లోన్స్ ఇప్పించేదానికి కానీ అన్నిటికి కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. రేపటి నుంచి రైతులకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో గల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు శనివారం గ్రామం ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పట్టణ 2 టౌన్ సే రాజారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మరియు పాఠశాల గౌరవ డైరెక్టర్ డాక్టర్ మురళీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈనాటి కాలంలో ప్రాచీన సంస్కృతి మరిచిపోతున్న కాలంలో గ్రామం ఉత్సవం వంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల పిల్లలలో ప్రాచీన సాంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రాచీన కాలం నాటి ఆచార సాంప్రదాయాలు పిల్లలకు అర్థమయ్యేలా కళ్లకు కట్టేలాగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు ప్రదర్శించిన చెక్క భజన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సనత్ కుమార్, కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఏఓ బాబీ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈరోజు పద్మావతి నగర్లో స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా చిన్నారి పిల్లలందరూ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మరి ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేకించి తల్లిదండ్రుల యొక్క సహకారంతో పిల్లలందరూ కూడా రకరకాల సాంప్రదాయ దుస్తులు, అదేవిధంగా మన సాంప్రదాయ పండుగలైనటువంటి సంక్రాంతి, దసరా, ఉగాది ఏ విధంగా నిర్వహిస్తారు, తర్వాత సాంప్రదాయ జాతరలు, సంతలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈరోజు చేయడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు చేసేదానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా మా సంస్థల తరఫున కళారాధన, డాక్టర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చక్కగా తయారు చేసి దీంట్లో పాల్గొనేలా చేసినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చదువుతో పాటు సంస్కృతి, కళలు, క్రీడలు వీటిల్లో ప్రోత్సహించినప్పుడే విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలని కోరుతూ మరోసారి వీరికి హృదయపూర్వకంగా చిన్నారులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ వీరికి రావడం జరిగింది. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ గురించి, ఈ గ్రామాల్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా చేస్తారు, సంతలు ఏంటి, ఏమి అమ్ముతారు, ఇట్లా మొత్తం అంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరిగింది. చాలా ఈ తరానికి అలవాటు లేని విషయాలు, ఈ తరానికి తెలియని విషయాలను కూడా మొత్తం అందరికి మళ్ళీ ఒకసారి వాళ్ళకు తెలియజేసేట్టుగా అరేంజ్ చేయడం జరిగింది. బాగుంది. పిల్లలు కూడా చక్కని సాంప్రదాయ దుస్తులతో చాలా సీతాకోకచిలుకల్లా కనిపించారు. చాలా మంచి వాతావరణము. ఇట్లాంటి వాతావరణాన్ని పిల్లలకు మళ్ళా గుర్తు చేసి వాళ్ళకు పాత తరంలో విషయాలను కూడా వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా అలవాటు చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే తల్లిదండ్రులకు, స్కూల్ టీచర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో గ్రామోత్సవం అన్న యాక్టివిటీ జరుపుకున్నాము. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో, ఎదిగే పిల్లల్లో, ప్రీ ప్రైమరీ పిల్లల్లో గ్రామాలంటే ఏంటి, గ్రామ వాతావరణం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో రకరకాల వేషధారులు ఉన్నారు, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే 40 ఏళ్ళు వెనక్కి మాకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇలాంటి వాతావరణం చూడడం చాలా కనుమరుగైపోయింది. ఎందుకంటే అర్బనైజేషన్ అన్న కాన్సెప్ట్లో గ్రామాలు కూడా ఒక మినీ టౌన్స్గా ఏర్పడుతున్నాయి. అంచేత గ్రామాలుగా ఉండడం లేదు. కానీ మనందరికీ మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం మనకెంతో ఉంది. గ్రామాలు ఎలా ఉండేవి, మన సంస్కృతి, మన ట్రెడిషను, మన కల్చరు ఎలా ఉండేవి వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది. దీనివల్ల వాళ్ళకి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. దీనిలో మా టీచర్లు, పేరెంట్స్ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ నందు శనివారం జిల్లా స్థాయిలో బాలబాలికల కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లాల నుండి 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన బాలబాలికల కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలలో బాలురు 300 మంది, బాలికలు 150 మంది పాల్గొన్నారని తెలిపారు. వీరిలో ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసి ఈ నెల 21వ తేదీ నుండి గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మున్సిపల్ హై స్కూల్ నందు నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ నందు మరి సబ్ జూనియర్ కబడ్డీ బాలబాలికల పోటీలో జిల్లా స్థాయి జట్టును ఎంపిక ప్రక్రియ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వీరిని రాష్ట్ర స్థాయి క్రీడలకు మరి పంపడం జరుగుతుంది. మరి సబ్ జూనియర్ విభాగంలో కర్నూలు జిల్లా జట్టు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జట్టు ఈసారి జాతీయ స్థాయి పోటీల్లో ఖచ్చితంగా మరి పథకం సాధించేటటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ కబడ్డీ క్రీడకు మాకు బయటి దాతల నుండి చాలా మంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తూ ఉంది. ముఖ్యంగా మరి చాలా సంవత్సరాలుగా మాకు ఎస్పీవై రెడ్డి గారి కుటుంబం నుండి, వారి నుండి మరి భోజన వసతి ఈరోజు కూడా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రవాణా సదుపాయ ఖర్చులకు కానివ్వండి, మరి లోకల్ భాష గారు మాకు సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి రాష్ట్ర స్థాయి జట్టు అన్ని జిల్లాలకు మరి క్రీడా దుస్తులను మాకు అందిస్తున్నటువంటి కుబేర్ నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ 20వ తేదీ నుండి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లాలో జరుగుతాయి. అక్కడ మరి ప్రతిభ గల క్రీడాకారులు అయినటువంటి జట్టుని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మా కబడ్డీ క్రీడను ఆదరించి భవిష్యత్తులో మరి ఆంధ్ర రాష్ట్ర క్రీడ అయినటువంటి ఈ కబడ్డీ క్రీడను మరి ప్రత్యేకంగా దాతలు అందరూ ప్రోత్సహించి మాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జాకీర్ హుసేన్, కబడ్డీ అసోసియేషన్, కర్నూలు జిల్లా. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలో భాగంగా ఈ నెల 20, 21, 22 ఈ 3 రోజులు గుంటూరు జిల్లాలో జరిగే సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ పాఠశాల యందు ఉమ్మడి నంద్యాల మరియు కర్నూలు జిల్లాల సబ్ జూనియర్ కబడ్డీ ఎంపిక పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా గతంలో సీనియర్స్ ఉమెన్ మరియు జూనియర్ బాయ్స్ గర్ల్స్ అయిపోయినాయి. మరి ఇవాళ సబ్ జూనియర్స్ కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నాము. సెలక్షన్ కమిటీకి ముఖ్యంగా మన నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లాల జట్లను మంచి ప్రతిభ గల టీములను ఎంపిక చేసి ఉమ్మడి జిల్లాల కబడ్డీ టీమును ప్రప్రథమంగా మొదటి స్థానంలో నిర్వహించినట్లు మంచి టీమును సెలెక్ట్ చేయాలని సెలక్షన్ కమిటీకి
విజ్ఞప్తి చేస్తున్నాము. సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో జరుపుకుంటున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 50 మంది వ్యాయామోపాధ్యాయులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఈ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి క్రీడల పోటీలలో మరి పిల్లలకు అందరికీ కీర్తిశేషులు మాజీ ఎంపీ గారు దానకర్ణుడు ఎస్పీ రెడ్డి గారు, వారి కూతురు సుజలమ్మ గారు భోజన వసతులు కూడా 400 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి డ్రెస్సులు కూడా ఇక్కడ కుబేర్ గారు, తర్వాత మన జాకీర్ గారు వారు కూడా డ్రెస్సులు కూడా ఏర్పాటు చేశారు క్రీడాకారులకు. చాలా సంతోషం. మరి క్రీడాకారులకు డ్రెస్సులు అయితేనేమి, ఫెయిర్స్ అయితేనేమి, ఫుడ్ అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నాం. అక్కడ మంచి ప్లేస్ తీస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నంద్యాల పట్టణం సంజీవనగర్ లోని ప్రగతి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు చిన్నపిల్లలకు వివిధ ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు శ్రీకాంత్ ప్రగతి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చెవి, ముక్కు, గొంతు చిన్నపిల్లల రోగాలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. వెలిగిడి పరీక్షలు, ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రగతి చెవి, ముక్కు, గొంతు మరియు చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ యందు చెవి, ముక్కు, గొంతు సమస్యలు మరియు చిన్నపిల్లలకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి రోగాల యొక్క రోగ నిర్ధారణ మరియు వాటికి అవసరమైనటువంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. ముఖ్యంగా చెవి వెనికిడికి సంబంధించినటువంటి వెనికిడి పరీక్షలు ఉచితంగా చేస్తున్నాము. ఎండోస్కోపీ పరీక్షలు గొంతు కానీ, చెవిలో కానీ, ముక్కులో కానీ ఉన్నటువంటి రోగాల యొక్క నిర్ధారణ కోసం జరిగే ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఏ రోగికైనా ఆపరేషన్ అవసరం అనుకుంటే వాటికి సంబంధించినటువంటి పరీక్షలు మరియు ఆపరేషన్కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. రెండవది, రోగ నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్లకు ఇచ్చేటువంటి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మేము గత 3 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. సో నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున ప్రగతి చెవి, ముక్కు, గొంతు మరియు చిన్నపిల్లల హాస్పిటల్లో ఫ్రీ క్యాంపు నిర్వహించబడుతుంది. ఇది ప్రజలందరూ తెలుసుకొని ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ చిన్నపిల్లలకు పురిటి పిల్లల దగ్గర నుంచి 21 సంవత్సరాల వరకు పిల్లలకు ఏ జబ్బులనైనా చూడబడుతుంది. చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చేటివి జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు. ఇవి కాకుండా ఇప్పుడు సీజన్ మారుతుంది కాబట్టి, చలికాలం నుంచి ఎండాకాలం సీజన్ మారుతుంది కాబట్టి ఈ సీజన్లో తొందరగా వచ్చేది వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ కానివ్వండి, లేకుంటే విరోచనాల సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో. వీటికి ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూయించుకోండి. అంటే వైద్యుల సలహా మేరకే ఏ జబ్బుకైనాను మెడిసిన్ వాడితేనే మంచిదిగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ఆక్వాస్ లో చేర్చాలని వివిధ డిమాండ్లను తెలియజేస్తూ నంద్యాల పట్టణంలోని ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ఆప్కాస్ లో చేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. కార్మికులకు ప్రమాద బీమా 5 లక్షలు, సాధారణ మరణంకు 2 లక్షలు ఇవ్వాలని, అలాగే అధికారుల వద్ద పనిచేసే అటెండర్, స్వీపర్ పోస్టులలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చాలని, ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా సహజ మరణానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వము అధికారుల దగ్గర ఉన్నటువంటి అటెండరు, అదేవిధంగా స్లీపర్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ వర్కర్స్కే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ రంగాలలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఏదైతే
ఆప్కాస్ ప్రవేశపెట్టి కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఆ హామీ ప్రకారము వీళ్ళందరినీ ఆప్కాస్లో చేర్చాలని చెప్పేసి వీళ్ళ కుటుంబాలను బాగుపరచడం కోసము సీఎం జగన్ గారు స్పందించాలని చెప్పేసి ఈ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. బనగనపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో 1,23,90,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, కమ్యూనిటీ హాల్, పలు సీసీ రోడ్లను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు సేవామిత్ర, సేవావజ్ర అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ జీవితాంతం గుర్తుంచుకునేటట్లు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేయడం జరిగిందని చెప్పారు. కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్లకు కనిపించడం లేదని విమర్శించారు. గ్రామాలకు వెళ్లి అభివృద్ధి ఏం చేశారంటూ మోసపూరిత మాటలు చెప్పడం సరికాదన్నారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాగుల్లో, వంకల్లో ఉన్న ఇసుకను అమ్ముకోవడమే గాని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారని తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి సంక్షేమాన్ని అందించి కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుని ఆదుకోవడం జరిగిందని చెప్పారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యునిగా తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుసేన్, బనగానపల్లె మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ జనార్దన్ రెడ్డి, వెంకటాపురం గ్రామ సర్పంచ్ తూర్పింటి హరిత, తులసీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పండ్లాపురం వెంకటేశ్వర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పెద్ద నాగేశ్వర్ రెడ్డి, నడిపి వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ నాగ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
सर मोहम्मद हुसैन सर बल्ला बहुत लेट होता है सर बल्ला नहीं सका है दो तक रात 10 बजे बैटरी है బనగానపల్లె పట్టణం ఎమ్మెల్యే కడసాని రామిరెడ్డి స్వగృహం నందు కొండపేట కాలనీకి చెందిన 10 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కడసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కొండపేటకు చెందిన కార్పెంటర్ అన్వర్, సాదిక్, ఇమ్రాన్, ఫ్రూట్ మర్చెంట్ ఇస్మాయిల్, ఖజూరు తదితరులకు వైఎస్ఆర్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో బనగానపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంతో వాటికి ఆకర్షితులై బనగానపల్లె పట్టణానికి చెందిన మైనార్టీలు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, అబ్దుల్ ఫైజ్, ఎంపీటీసీ అబ్దుల్ తహేర్, సాదిక్, ఆటోనగర్ సయ్యద్, షషావలి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు కేంద్రాల ఎంపిక ప్రతిపాదనలపై సమావేశం. జొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్. నంద్యాల పట్టణంలో గల పద్మావతి నగర్ లో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గ్రామం ఉత్సవం. జిల్లా స్థాయి బాల బాలికల కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు. ప్రగతి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక సమ్మె. బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో 1,23,90,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగానపల్లె పట్టణం కొండపేట కాలనీకి చెందిన 10 మైనారిటీ కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.